బతికిది అధికారం లేకపోతే నీ బతికిది. ఇష్టం వచ్చినట్టు కొడాలని కే కన్వెన్షన్ లో క్యాసినోలు పెట్టినప్పుడు తెలుగుదేశం నాయకులు వస్తే ఇట్లా పెట్టి బొచ్చు బేగమన్నావు కదయా. రాయి వాళ్ళు బయటికి తమ్ముంటే రా, నీ ఇంటి ముందుకు వచ్చావు రా. ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత భయపడి సస్తున్నాడు కొడాలని. రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు, దాని గురించి మాట్లాడతాక వచ్చాం మేము. మమ్మల్ని కూడా ఎలా చేయాల మాట్లాడతాక వచ్చింది. చేస్తా అన్నావుగా రాజకీయ సన్యాసం, చెయ్యి చెయ్యి, రాజకీయ సన్యాసం చెయ్యి. అమరావతి ఉసరు తగిలింది నీకు. కన్నీ విని అడిగినటువంటి మెజార్టీతో గెలిచాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు, లేదంటే పశువుని ఇడిచినట్టు ఇడిచి పారేస్తారు. పోలీసుతో మాట్లాడే విధానం మాకు బాగుంది. అరే కొడాలని ఎక్కడున్నారా? రారా బయటికి. ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్యాసం? సన్నాసేదవా తమాషా చేస్తా ఉన్నావు. ఎగరటం కాదు, ఎగరేస్తావు ఇక నుంచి. కొడాలని కౌంటర్ స్టార్ట్ అయింది, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా చూడబోతా ఉన్నా కొడాలని. జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తానన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలని. గతంలో గుడివాడలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇమ్మొక్క కూడా పీకలేరు అని చిటికిన చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నావంటాయా? సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో. అధికారం లేకపోతే, పోలీసులు లేకపోతే నీ ఒక్కొక్క బతుకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలని ఇప్పుడు ఏం మాట్లాడాల, అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో, అధికారం మదంతో మాట్లాడి ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నాం. 2021లో కొడాలని సవాల్ ఇసిరాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాం, కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నామని అడుగుతా ఉన్నాం. ఇంట్లో దాక్కున్నాడు, పిరిగి పొంత దాక్కున్నట్టు. గుడివాడ ప్రజలు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ముందున్న రాజా లోకేష్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు. నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొడాలని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అదే ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పీకుతా బొచ్చు మీకు రమ్మంటావు కదా, రాబోయేదిరా బొచ్చు పీకుతారా రండి అన్నావుగా. చంద్రబాబు స్థాయి కాదు, మా స్థాయి సరిపోతుంది, రాబోయేదిరా కొడాలని.